హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో హెల్తీగా రాగి పిండితో కరకరలాడే జంతికలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈవినింగ్ స్నాక్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ రాగి జంతికలు. డెఫినెట్ గా ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోండి. ఒక కప్పు రాగి పిండికి 2 కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకోండి. క్రిస్పీగా బాగుంటాయి జంతికలు. ఇప్పుడు మిక్సీ జార్లోకి 4 పచ్చిమిర్చిని, ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని, 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పిండిలోకి యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వాముని ఇలా చేతితో నలుపుకుంటూ యాడ్ చేసుకోండి. మంచి వాసన వస్తుంది. తగినంత సాల్ట్ ని చూసుకుని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బటర్ ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో నాకు మొత్తం 2 కప్పుల వరకు వాటర్ అయితే పట్టాయి. వాటర్ ని చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇలా సాఫ్ట్ గా ఉండాలి పిండి. ఇప్పుడు ఇలాంటి హోల్స్ ఉన్న గిద్దల్ని తీసుకోండి. కొంచెం పిండిని తడి చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా ఈజీగా జారుతుంది పిండి హోల్స్ నుంచి కిందకి. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడే ఆయిల్ ని వేడి చేసుకుని పిండిని ఇలా యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్ లో ఉడుకు తగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉడుకు తగ్గాక మరొక సైడ్ కి తిప్పుకోండి. హై ఫ్లేమ్ లోనే ఉడుకు మొత్తం తగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఉడుకు తగ్గిపోతుంది. అప్పుడు ఆయిల్లో నుంచి తీసి జాలి గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఇలానే అన్ని ప్రిపేర్ చేసుకోండి. నేను తీసుకున్న పిండికి ఇన్ని జంతికలు అయితే వచ్చాయి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.